ఇవాళంతా శివతత్వం మీద చెప్పుకుంటున్నాం మనం. అర్ధనారీశ్వరుడు తర్వాత పాయింట్. అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు అనగానే అర్ధనారీశ్వరుడు అంటే అర్థం ఏంటో చెప్తానా ఒక్క మాటలో. అర్ధనారీశ్వరుడు అంటే అర్థం ఏంటంటే అర్థం చేసుకోవడమే అర్ధనారీశ్వర తత్వం. అర్థం చేసుకోవడమే అర్ధనారీశ్వర తత్వం. అంగీకరించడమే అర్ధనారీశ్వర తత్వం. అంగీకారం అంటే అర్ధనారీశ్వరుడే మీరు. అర్థం చేసుకుంటే అర్ధనారీశ్వరుడు మీరు. అంగీకారం, ఫస్ట్ అంగీకారం ఉండాలి. భార్యను అంగీకరించాలి, అప్పుడు అర్ధనారీశ్వరుడు. భర్తను అంగీకరించాలి, అప్పుడు అర్ధనారీశ్వరుడు. నువ్వు అందరిని అంగీకరించాలి. అంగీకారం, గుర్తుపెట్టుకోండి ఈ పదం అంగీకారం. నీ దగ్గర ఉందంటే నువ్వు అర్ధనారీశ్వరుడే. అంగీకారం లేదు మన దగ్గర. అది కాదు, నీకు తెలియదు, ఉండు నేను చెప్పింది నువ్వు అంటారు. నువ్వు అర్ధనారీశ్వరుడు కాదు. అర్ధనారీశ్వరుడు అంటే సగభాగం భార్యకి ఇచ్చేసి సగభాగం భర్తకి. అట్లా ఎట్టన్నా ఉంటుందండి ఆ బాడీ? అట్లా ఉంటుందా? శరీరంలో సగం ఆడ సగం మగ, అది కాదు అర్థం. అర్ధనారీశ్వరుడు అంటే అది కాదు. అర్ధనారీశ్వరుడు అంటే అవగాహన ఉన్నవాడు, అంగీకరించిన వాడు అని అర్థం. నా భార్య ఏం తింటుంది పాపం, తను కూడా కోరికలు ఉంటాయి, తను కూడా జీవితం ఉంది, తను కూడా ఇలా ఉండాలనుకుంటుంది. అంగీకరించేవాడు, అవగాహన చేసుకున్నవాడు. నా భర్త ఎలా ఉంటాడు? అంగీకరించినవాడు, అవగాహన చేసుకున్నవాడు. వాళ్ళకి ఒక జీవితం ఉంటుందని అర్థం చేసుకొని వాళ్ళ జీవితాల్లో మీరు వెలుగు నింపడం అర్ధనారీశ్వర తత్వం. అర్థమవుతుందా? భార్యాభర్తలకే కాదు, ఇది అందరి మధ్య ఉంటుంది. మీ చుట్టూ ప్రపంచం అంతా ఉండాలి. ఒక కోడికి తన జీవితం కావాలి. ఒక కోడికి తన జీవితం కావాలి. తను కూడా జీవిద్దామని వచ్చింది లోకంలో. ఈశ్వరుడు ఇచ్చాడు దాని జీవితాన్ని. నేను దాన్ని చంపి తినకూడదు. వాడు అర్ధనారీశ్వరుడు. కనుక నేను ఎనిమల్స్ని చంపి తినను. ఐ డోంట్ ఈట్ ఎనిమల్స్. ఎందుకంటే చంపాలి కదా తినాలంటే. వాడు శాకాహారంలో ఉన్నవాడు అర్ధనారీశ్వరుడు. నేను అడుగుతాను, నువ్వు ఎందుకు శాకాహారం అయ్యావంటే, దాన్ని చంపి దాన్ని చావుని తినాలా సార్? నువ్వు కరెక్ట్ అర్ధనారీశ్వరుడే. మాంసం తింటే అనారోగ్యం అండి, వాడు అర్ధనారీశ్వరుడు కాదు. దాని జీవితం దానికి ఇవ్వాలి, ఆడు అర్ధనారీశ్వరుడు. ప్రతి ఒక్కళ్ళు జీవితం కోసమే భూమి మీదకి వచ్చారు, అనుభవాల కోసం భూమి మీదకి వచ్చారు. అవగాహన చేసుకున్నవాడు అర్ధనారీశ్వరుడు. మా ఇంట్లో నా భార్య ఉంటుంది, మా అక్కలు ఉన్నారు, వాళ్ళు ఊరి నుంచి వస్తారు. మా అమ్మ అంటది, అమ్మాయి పండగకు అమ్మాయిలు వస్తున్నారు, ఆడపిల్లలు వస్తున్నారు, ఇది చెయ్యాలి అవి చేయాలంటది. మా ఆవిడ అంటది, మరి నేను వెళ్ళాలి కదా, మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తాను, డాడీ పోయి ఆడపిల్లలు వస్తుంటే అంటది. మరి ఏం ఆడపిల్ల కాదా? అది అర్ధనారీశ్వర తత్వం అంటే. అది అర్థం చేసుకుంటే అర్ధనారీశ్వరుడు. అర్థం చేసుకుంటే అర్ధనారీశ్వరుడు కాదు, ఫుల్ నారి. నువ్వే మొత్తం ఉంటావు, అవతలోడు ఉండడు. ఇంకా నీ లోపల అవతలోడు ఉండడు, మొత్తం నువ్వే ఉంటావు. నువ్వే ఉంటే భస్మధారణ పోతుంది. ఇదంతా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అనమాట. మొత్తం నువ్వేనా? ఈ లోకంలో అంతా నువ్వే ఉంటావు ఏంటి? నీ పక్కనోడు ఉన్నాడు, వాడుంటాడు సగం. అంత అద్భుతమైన కాన్సెప్ట్ చూడండి. శివుడు ఇలా ఉన్నాడు, పార్వతి ఇలా ఉంది. ఈమె సగం ఈయన సగం. అంటే ఈమెకి ఇచ్చిన వాల్యూ ఈయనకి ఇస్తాడు. అంటే సగం సగం, దాని సింబల్ అది. అంతేగాని సగభాగం అమ్మవారు ఉన్నారు, సగభాగం అయ్యవారు ఉన్నారు కాదు అర్థం. బోత్ ఆర్ యు అంటే నువ్వు విశ్వమంతా ఉన్నావు, విశ్వమంతా నీలో ఉంది. భస్మధారంలోనేమో నేను విశ్వమంతా ఉన్నాను, ఇందులోనేమో విశ్వమంతా నేనే. అహం బ్రహ్మాస్మి, తను కూడా నేనే. చూసారా? తను ఎంతో అలసిపోయింది, తనకు కూడా కొంచెం సేవ చేయాలి, తనకు కూడా కొంచెం రెస్ట్ కావాలి. అది రావడమే అర్ధనారీశ్వర తత్వం మిత్రులారా. పురుషుడికి ఫస్ట్ రావాలి. ఇది పురుషులకు రావాల్సిన మొట్టమొదటి పాయింట్. అర్ధనారీశ్వర తత్వం కుటుంబంలో రావాలి. శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం ఎప్పుడు జరిగిందో చెప్తా. చిన్న ఎగ్జాంపుల్. సతీదేవి మరణించింది. ఆమె శరీరాన్ని అగ్నిగుండంలో దూకేసింది. ఎందుకంటే దక్షయజ్ఞం ఆపాలి, అంతే. లోక కళ్యాణం కోసం దక్షయజ్ఞం ఆపాలి. దక్షయజ్ఞం జరిగిందంటే
దారుణాలు జరుగుతాయి కాబట్టి దక్షుడు మెయిన్ పర్సన్ అవుతాడు కాబట్టి శివుడు స్థానంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి అలాంటి అజ్ఞాని అలాంటి అహంకారి అలా అవ్వకూడదు, అక్కడ శివుడు లాంటి వాడే ఉండాలి, మొక్కంటే ఉండాలి కాబట్టి దక్షయజ్ఞం ఆపమని చెప్తుంది. ఆపడం దాన్ని ఏం చేయాలో వేరే దారి లేక దూకేస్తుంది. అంటే ఆమె ఏం చేసింది, అక్కడ అర్పణ చేసింది, తన యొక్క జీవితాన్ని ఏం చేసింది, అర్పణ. దాన్ని ఆత్మార్పణ అంటారు. ఆత్మహత్య అనకూడదు. ఆత్మహత్య అంటే మనకి ఏదైనా దొరకకపోతే బాధతో చేసిందని ఆత్మహత్య అంటారు. దీన్ని అర్పణ అంటారు, అర్పణ. ఓకే, సతీదేవి అలా చేసింది. శివుడు వచ్చాడు, అంతా నశించిపోయేదని తెలుసు కదా శివుడికి. మరి అర్ధనారి ఆమె సతీదేవి అలాగా అయిపోగానే ఇంకా ఆయన వృద్ధుడైపోయాడు. తర్వాత అదంతా జరిగింది, దక్షుడు లేపేశారు, అదంతా యుద్ధం జరిగింది, అది పక్కన పెట్టండి. సతీదేవిని చిన్న చాపలో చుట్టుకొని భుజం మీద వేసుకొని ఆమెను బతికించుకోవడానికి వెళ్ళాడు. చూడండి, నశించిపోయేదని చెప్పిందే శివుడు కదా, మరి సతీదేవి కోసం ఎందుకు వెళ్ళాడు అంటే, ఇటువంటి హృదయం ఉన్న స్త్రీ భూమికి కావాలి, సృష్టికి కావాలి, ఆమె ఎలాగైనా సరే బతికించాలి. నిజంగా చూడండి, తను అర్పణ చేసింది, సమాజం కోసం అర్పణ చేసింది. ఈ స్టోరీ చాలా మందికి ఏదో తల్లిదండ్రులు వాళ్ళ నాన్నతో గొడవైంది అందుకని అవమానంతో దూకేసిందని చెప్తారు, కానీ అసలు అది కాదు. సతీదేవి అంటే విశ్వమాత, ఆమె అలా చేయదు. సంథింగ్ డిఫరెన్స్. అలాగే అవమానాలతో చచ్చిపోయే క్యారెక్టర్ కాదు. క్యారెక్టర్ అయితే ఆమె శివుడు భార్య ఎలా అవుతుంది, అవ్వదు కదా. అప్పుడు ఆమె దూకేసింది కదా. ఆమెని ఇలాంటి స్త్రీని కోల్పోకూడదు, విశ్వానికి చాలా అవసరం అని ఆయన ఆమెను చోట చుట్టి భుజం మీద వేసుకొని ఆమెను బతికించమని అందరి దగ్గరికి వెళ్తాడు. హిమాలయాల్లో పరుశువేది విద్యలు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి చాలా విద్యలు వచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తాడు. బతకదు ఆమె. ఆమె శరీరం కొంచెం కొంచెం రాలిపోతూ ఉంటుంది. అంతేగాని విష్ణుమూర్తి వచ్చి చక్రంతో ముక్కలు ముక్కలు చేశాడు, అన్నీ కొంచెం అర్థం కాదు కాబట్టి అలా ఉంటాయి. ఇలా చెప్తే అర్థం కాదు కదా, మామూలు భక్తిలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళకి అలా చెప్తారు. విష్ణుమూర్తి వచ్చి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి శివుడిలో వైరాగ్యం వచ్చేలా చేశాడు అని చెప్తారు. అది కథ, మామూలు పురాణ కథ, అది పక్కన పెడతాం. శివుడు ఆమెను భుజం మీద వేసుకొని ఎంత దగ్గరికి వెళ్ళాడో, ఎక్కడెక్కడ తిరిగాడో, భూలోకంలో అన్నీ తిరిగాడు. ఆమె శరీరం వడిలిపోయి ఏమవుతుంది, ఈ శరీరం డ్రై అయిపోతుంది కదా, రాలిపోతుంది కదా, కాలంలో కరిగిపోతుంది కదా. ఒక్కొక్క చోట ఒక అవయం పడింది, అవే శక్తిపీఠాలు. మీరు శక్తిపీఠాలకు వెళ్తే ఇది సతీదేవి కాలు పడిన ప్లేసు, సతీదేవి చేయి పడిన ప్లేసు, ఇది చెవి పడిన ప్లేసు చెప్తారు కదా. అవి శక్తిపీఠాలుగా నేను చెప్పకూడదు. ఆ శక్తిపీఠాలకి మేము ఎప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినా ఆ శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తాను. ప్రతి 4 నెలలకు ఒకసారి వెళ్తుంటాం మేము. రండి, ఈసారి మిమ్మల్ని తీసుకుపోతాం. రేపు మేఘాలయ వెళ్తున్నాం, అక్కడ ఉంది కామాఖ్య టెంపుల్, అక్కడికి వెళ్తున్నాం. వచ్చేవాళ్ళు రండి. ఫిబ్రవరి నెలలో వెళ్తున్నాం, ఫిబ్రవరి 26వ తారీఖు వెళ్తున్నాం. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఒక మానస మేడంకి మీరు నెంబర్లు ఇవ్వండి, దాని డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. ఓకే, సరే. ఇలాగా ఆమె పడిపోయింది, పార్ట్స్ అని పడిపోయినాయి కదా. అప్పుడేం చేశాడు, ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. ఆయనతో ఉన్న ఋషులు వీళ్ళందరూ అడిగారు, ముక్కంటి ప్రాణం ఇచ్చేవాడివే నువ్వు చేయలేని పని మేమేలా చేస్తాం, అసలు ఇంకెందుకు ప్రాణం రావట్లేదని చెప్పాడు, అడిగారు. అప్పుడు చెప్పాడు ఆయన అసలు సంగతి. ఈమె ఆత్మ ఈ శరీరంలో రావడానికి ఇష్టపడట్లేదు అన్నాడండి. ఆమె ఆత్మ ఆ శరీరంలో రావడానికి ఇష్టపడట్లా. ఎందుకని, అక్కడ దక్షుడు ఏమన్నాడు, నువ్వు నా కూతురు కాబట్టి నేను చెప్పినట్టు వినాలన్నాడు. ఈ శరీరం నీది కదా, అయితే తీసుకొని దూకేసింది అందులో. ఆమెకి ఇచ్చేసింది, దక్షుడికి ఇచ్చేసింది ఆ శరీరం. అది అతను ఇచ్చిన శరీరం, నాకు అవసరం లేదు, నేను ఈసారి మంచి శరీరం తెచ్చుకుంటానని వెళ్ళిపోయింది. అందుకని ఆమె రావట్లేదు ఆ బాడీలోకి. అది అసలు సంగతి. ఇప్పుడు ఈ శరీరం నాది, నువ్వు నా కూతురువి, నేను చెప్పినట్టు అనాలి అని అంటున్నావు, ఎందుకంటే నీకు హక్కు ఉంది, ఇది నువ్వు ఇచ్చిన శరీరం కాబట్టి, కనుక నువ్వే తీసేసుకో అని దూకేసింది సతీదేవి. ఎంత అద్భుతమైన త్యాగం తెలుసు, అది చెప్పకూడదు సతీదేవికి. అప్పుడు ఆమె వెళ్ళి ఈసారి ఎలాంటి తండ్రి అయితే కావాలో అలాంటి తండ్రిని ఎంచి చేసుకొని గిరితనయ్యగా భూమి మీదకి వచ్చింది, పార్వతీదేవిగా. ఈ శివుడు ఏం చేశాడు, మహాదేవుడు వెళ్ళిపోయి ఆయనకు
వైరాగ్యం వచ్చేసింది. ఆయన నిశ్చలమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా మీ జీవితంలో అంటే ఈ కథ అంతా ఎందుకోసం అంటే మనం ఏం చేయాలని చెప్పడానికి, అంతేగాని శివుడు కట్ట అయిందా అండి, శివుడు ఎందుకు ఏడ్చాడండి అంటే నేనేం చెప్తా. అంటే ఆ కథ ఆధారంగా మనం ఎలా ఉండాలని, అందులో నీతి నేర్చుకోవాలి, కథల్లో నీతి నేర్చుకోవాలి, కథను ఎలా ఎత్తకూడదు. మనం ఏమైనా చూసామేంటి, అక్కడ కెమెరా పెట్టుకొని ఉన్నామేంటి? ఓకే, కథల్లో ఏం ఎత్తగలి మనం? నీతి. అందులో నేను ఏం నేర్చుకోవాలంటే, నశించిపోయే శరీరము వదిలేసి శివుడు తనకున్న వైరాగ్యాన్ని మార్చడానికి ఏం చేశాడు తెలుసా? మహాసాధన చేశాడు. మహాసాధన, అది కూడా ఉంది మీ దాంట్లో ఈరోజు ఉందా? ఎన్నో పాయింట్? మహాతపస్వి ఉంది చూడండి, 9వ, దాని మీద టిక్ పెట్టుకోండి, అది కూడా చెప్పేస్తాను ఇప్పుడే. 8వ పాయింట్ మహాతపస్వి. అప్పుడు శివుడు ఏం చేశాడంటే తపస్సులోకి వెళ్ళిపోయాడు. అంటే మిత్రులారా, మీ లైఫ్లో ఏదైనా జరిగింది అనుకోండి, ఏదో జరుగుద్ది, కష్టమో బాధో, మీరు భరించలేని ఒక అవమానమో, ఒక భయమో, ఏదో జరుగుద్ది జీవితంలో. లేకపోతే జీవితం తలకిందలైపోయే ఒక సమయం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితం తలకిందలైపోతుంది. అప్పుడు మనిషి 2 చేస్తాడు, ఒకటి హత్య చేస్తాడు, లేదా ఆత్మహత్య చేసుకుంటాడు. ఫస్ట్ ఆత్మహత్య కోసం ఆలోచిస్తాడు. మీరు ఆత్మహత్య చేసుకోవాలనిపించినా, హత్య చేయాలనిపించినా, మీరు అప్పుడు చేయాల్సింది ఏంటంటే ఏమీ చేయకూడదు. నిశ్చలంగా తపస్సులోకి వెళ్ళిపోండి. మహాతపస్సు, మహాధ్యానము. అప్పుడు తపస్సు అన్నారు, ఇప్పుడు ధ్యానం అంటాం. నిశ్చలంగా కూర్చోండి, నిర్మలంగా కూర్చోండి, సాధనలోకి వెళ్ళిపోండి. సాధన సాధన సాధన, మీ లోపలికి మీరు వెళ్ళిపోండి, ప్రపంచం దాటి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ సమయం అలాంటిది. ఆ సమయం చూడండి, మహాదేవుడు అంతటి వాడే పార్వతీదేవిని బతికించుకొని అందరి దగ్గరికి వెళ్ళాడంటే ఆ సమయం ఎలాంటిది అంటే, భగవంతుడిని కూడా కదిలించేది ఏంటి? సమయం, కాలం. అంత డేంజర్ కాలం. అందుకని మీరు ఆ కాలాన్ని దాటాలి మౌనంగా, సాధనతో. 2 మౌనము, ధ్యానము. నా జీవితంలో ఒకసారి ఒక పెద్ద సమస్య వచ్చింది, పెద్ద బాధ కలిగింది. ఎలా తేల్చాలి దీన్ని? ఏం జరుగుతుంది? ఏం చేయను, అంతే. ఇది వెళ్ళి ఇంకోటికి చెప్పాను అనుకో, వాడెళ్ళి ఇంకోటి చెప్తాడు, వాడెళ్ళి ఇంకోటి చెప్తాడు, వాడెళ్ళి ఇంకోటి చెప్తాడు. మొత్తం ఎంజాయ్ చేస్తారు, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు నీ సమస్యని. అర్థమైందా? నీ భర్తకి నీకు గొడవ అయింది, నీ జీవితం తలకిందలైపోయింది. నువ్వు వెళ్ళి పక్క వాళ్ళకి చెప్పావు అనుకో, వాళ్ళు వెళ్ళి ఇంకోళ్ళకి చెప్తారు, అయ్యో ఇది జరిగింది తెలుసా అని. అవునా, అలా జరిగిందా? అలా జరిగిందంటగా, ఆయన ఇలా చేశాడంటగా, వాళ్ళు ఆయన ఇది ఎన్నోతో అన్నంట, అలా చేశాడంట. ఇంకా కలిపేస్తారు. అడు తిరిగి ఇటు తిరిగి నువ్వు కూడా ఊహించినంత దారుణంగా వినపడుతుంది నీకు వచ్చి. అందుకని ఏం చేయాలా? నోరు మూసుకోవాలి. నీ లైఫ్లో ఏం జరిగింది, ఏం చేయాలి? నోరు మూసుకో. కార్యకారణ సంబంధం ఉంది, కళ్ళు మూసేయి, అన్నీ మూసేయి, క్లోజ్, షట్ డౌన్. ఎప్పుడన్నా సిస్టమ్ స్ట్రక్ అయిపోయింది, ఇలాగా కంప్యూటర్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇలా ఉండిపోద్ది, అది ఫోన్ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇలా ఉండిపోద్ది. మీరు ఏం చేసినా అది కథల్లో అప్పుడు ఏం చేస్తారు? షట్ డౌన్, స్విచ్ ఆఫ్, మెయిన్ స్విచ్ టాప్ అని కట్టేస్తాం, షట్ డౌన్. మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అప్పుడు అన్నీ అది అలైన్మెంట్ చేసుకుంటుంది. అలాగే మనం కూడా జీవితం తలకిందులైనప్పుడు నోరు మూసుకోండి, ఎవరితో డిస్కస్ చేయకండి, ఎవరితో మాట్లాడకండి, ఎవరితో ఆర్గ్యూ చేయకండి, ఎవరికి నిరూపించకండి. మౌనం మౌనం మౌనం. నా జీవితంలో అలాంటి సమస్య వచ్చింది. నేను నిశ్చలం అయిపోయాను. మా ఇంట్లో పిరమిడ్ ఉంది పైన, అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. 6 hours ధ్యానం చేశాను పర్ డే, 6 గంటలు, వారం రోజుల పాటు. అంతే, అలా తేలిపోయింది సమస్య. నాలో మళ్ళీ అన్ని శక్తులు తిరిగి వచ్చినాయి. అది ఒక్కటే దారి మిత్రులారా, దాని పేరే మహాతపస్వి. శివుడు అదే చేశాడు. తన జీవితంలో అతి ముఖ్యమైన భాగం సతీదేవి, తను వెళ్ళిపోయింది, గొప్ప వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఏమి మాట్లాడలేదు, నిశ్చలంలోకి వెళ్ళిపోయాడు, శూన్యంలోకి వెళ్ళిపోయాడు, మహాశూన్యంలోకి వెళ్ళిపోయాడు, మహాతపస్సులోకి వెళ్ళిపోయాడు. ఎంత తెలుసా? అది తెలీదు, కాలము కరెక్ట్గా తెలీదు, ఎక్కడ శాస్త్రాల్లో లేదు. ఈలోపు సతీదేవి ఆత్మ వెళ్ళి పార్వతిగా జన్మించి తిరిగి వచ్చింది. అంతకాలం అనుకోండి. అంటే ఈ కాలం వేరు, ఆ కాలం వేరు, ఆ పురాణ కాలం యొక్క టైమింగ్స్ వేరు. లాట్ ఆఫ్ టైం అనుకుందాం, పోనీ 25 ఏళ్ళు అనుకుందాం. ఈమె 25 ఏళ్ళు స్త్రీగా మారి తిరిగి వచ్చింది. ముక్కంటేమో మహాధ్యానంలో ఉన్నాడు, సృష్టి యొక్క రచన ఆగిపోయింది. దేవతలందరూ ఏం చేశారు?
వీళ్ళిద్దరికి అక్కడ ఒక కథ ఉంది. మళ్ళీ ఒక రాక్షసుడు వస్తాడు, పార్వతి శివుడు తాలూకా బిడ్డే నన్ను చంపాలి అని ఒక రూల్ పెట్టుకుంటాడు. ఇవన్నీ మళ్ళీ ఒక కథ ఉందిలే, అన్ని పురాణ కథలు, ఇంటర్లింక్స్ కథలు. ఆయన ధ్యానం చేస్తున్నాడు, ఈ పిల్లలు ఎప్పుడు పడతారులే అని వాడు శివుడికి బిడ్డే నన్ను చంపాలని కోరుకుంటాడు వాడు. సరే ఇప్పుడు వాడిని చంపాలంటే దేవతలు శివుడికి పెళ్లి చేయాలి. పెళ్లి ఎలా చేయాలి? పార్వతీదేవి ఎక్కడ పుట్టింది స్కాన్ చేస్తే ఇదిగో పార్వతిగా పుట్టింది, ఆమె తీసుకొచ్చి అదిగో ఆయనే నమ్మని భర్త చూపించారు. అది పురాణ కథ. సరే ఏదేమైనా పార్వతీదేవి శివుడి ముందుకు వచ్చి కూర్చుంది. ఆయనేమో మహాతపస్సులో ఉన్నాడు. కన్ను తెరిచాడంటే తెరవలేదు. పార్వతీదేవి నాట్యం చేసింది, అందంగా తయారైంది, అలంకరించారు, పాటలు పాడిచ్చారు, అది చేశారు, ఇది చేశారు, తాపెళ్ళు తాళాలు, మా ప్రాపంచ జీవితంలో ఎన్ని చేయాలో అన్ని చేశారు. ఆయన మాత్రం కళ్ళు తెరవల. అది తపస్సు అంటే. మనకు అంత అక్కర్లా. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కడన్నా సాంబార్ వస్త్రం వస్తే చాలు, భోజనం టైం అయిందని కళ్ళు తెరుతాం. లేదా ఎవడన్నా కొద్దిగా కుర్చీ సప్పుడు చేసి కూర్చున్నాడు అనుకో ఇలాగా, మనకి తప్పెళ్ళు తాళాలు అంత అక్కర్లా, చిన్న కుర్చీ చప్పుడు అయితే చాలు మనం బయటకు వచ్చేస్తాం. ఎందుకని మన ఇంటెన్షన్ అంతా ఇక్కడే వస్తాయి. అంతసేపు ఇక్కడే ఉంటాం. ఏమైంది, ఎవడొచ్చాడు, ఎవడు పోతున్నాడు, ఎవడో తలుపేశాడు, ఎవడు తలుపు తీసాడు, అమ్మో నా బ్యాగ్ ఉందా పక్కన. నీకు ఒక సంఘటన చెప్తా. ఒక రైల్లో వెళ్తున్నాం. రైలు వెళ్ళినప్పుడు ఎవడెవడు మాట్లాడుతుంటాం కదా, ఎదురుగా ఇటు ఒక నలుగురు కూర్చున్నారు, ఇటు ఒక కూర్చున్నారు. మీరేం చేస్తారు, ఇదే పనే ఉంది. ఇంకా నేను అందుకని ఏం చేస్తాను, రైల్లో వెళ్ళేటప్పుడు పుస్తకాలు తీసుకెళ్ళి చదువుకుంటుంటా. నా పుస్తకాలు చూసి ఇది ఏంటండి మంచి బుక్ అని 2 పుస్తకాలు తీసుకెళ్తా. స్వాతి బుక్ ఒకటి అండ్ ధ్యానం బుక్ ఒకటి 2 పెడతా. ఒకడు 2 తెస్తాడు. ఎవడో ఖాళీగా ఉంటారు కదా. ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి, ఇప్పుడు ఎవడో పక్క చూడట్లేదులే. ఇప్పుడు అంతా ఫోన్లే. అప్పట్లో ఇప్పుడు అసలు ఎవడో పక్కకే చూడట్లేదు, అంతా ఫోనే. ప్రపంచం అంతా మారిపోయింది తెలుసా. ఆ 7 అంగుళాల స్క్రీన్లోనే ఉన్నారు. సరే అటు ఇటు తిరిగి ముందు బుక్ తెస్తాడు. బుక్ దిగానే వాడు అందులో ధ్యానము, సాకారము, ధ్యానంలో లాభాలు ఇవన్నీ ఉంటాయి కదా, కింద పడేస్తాడు. పక్కన స్వాతి బుక్ తెస్తాడు. దిగానే అందులో సరసమైన కథలు చదువుకుంటూ కూర్చుంటారు. నేను ఆ 2 చూస్తుంటాను. కొంతమంది ఆ బుక్ కూడా తీసి కింద పడేసి మళ్ళా ధ్యానం బుక్ ఇంట్రెస్ట్గా చదువుతున్నారు అనుకో, నేను వాళ్ళకి మార్కింగ్ చేసుకుంటా. ఓ వీడు మనోడు రోయ్ అని. వాడికి ఇంట్రెస్ట్ ఉంది కదా, అప్పుడు వాళ్ళతో మాట్లాడతా. వీళ్ళతో మాట్లాడను నేను. ఈ సరసమైన కథలు చదివాడు మనకెందుకు. స్వాతి పుస్తకం అడిగిచ్చేసి వీళ్ళతో అలాగ మాట్లాడుకుంటూ మంచి బ్యాచ్ తయారైంది ట్రైన్లో. ధ్యానం గురించి చెప్పాను. ఇది ఎప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం, 18-20 ఏళ్ళు. ధ్యానం గురించి మాట్లాడుకుంటూ ధ్యానం అంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నేను చెప్తూ ఉన్నాను. వాళ్ళు వింటూ ఉన్నారు, చాలా బాగుంది అన్నారు. సరే మీ చేత కొంచెంసేపు ధ్యానం చేద్దాం. ఎలా చేయాలి, ఎలా చేయదుకో కళ్ళు మీద ఏం లేదమ్మా, ఇక్కడే చేసేయచ్చు. కళ్ళు మూసుకోండి, కూర్చోండి, శ్వాసను గమనించండి, కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి అన్న. ఇటు ఒక 4, ఇటు 6 ఉన్నారు, 6-7 ఉన్నారు. ఆ మూలలో ఒక ఆమె కూర్చొని నా మాత్రం కళ్ళు మీట్లా దాన్ని ఇలాగే చూస్తుంది. పెద్దాంలే, కంగారు పడకండి. ఇలా కళ్ళు ఇలా మిటారించుకొని నన్ను చూస్తూ ఉంది. కళ్ళు మూసుకోమ్మా, శ్వాసను గమనించండి అన్న. కళ్ళు మాత్రం ఇట్లా. ఏం చెప్తాను, నేనేం చేస్తాను ఇంకా. మామూలుగా మీరంటే ధ్యానంకి వచ్చారు కాబట్టి మేము దబాయించవచ్చు, వాళ్ళంటే దబాయిస్తాను. సరే వీళ్ళందరూ మూసారు. అలాగ ఒక 15 గంట నేను కూడా కళ్ళు మూసి కూర్చున్నాను. మధ్య మధ్యలో నెమ్మది కళ్ళు తెరిచి వస్తాను. ఆ మాత్రం మన శ్వాసను గమనిస్తుంది. కళ్ళు మాత్రం ఇట్లా నా ఇంకా చూస్తూ ఉంది. ఎందుకు చూస్తుందో అర్థం కావట్లా. నేను కుర్రపిల్ల అంటే పెద్దామా, 60 సంవత్సరాలు ఉంటాయి ఏంటో. సరే కానీ అనుకోని నేను కళ్ళు మూసుకొని అందరం కూర్చొని ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, 15 నిమిషాల తర్వాత నెమ్మదిగా చేతి వేలు కళ్ళ మీద పెట్టుకున్నాను. ప్రాసెస్ అంతా చేసాం. ధ్యానం అయిపోయింది. ఎలా ఉందంటే వీళ్ళందరూ చాలా బాగుంది, అసలు తేలికైపోయాం, మంచి నిద్ర వచ్చేసిందని ఒకళ్ళు చెప్పారు. నేను ఆమెను అడగల, ఎందుకంటే ఆమె చేయలేదు, కనిపిస్తుంది కదా. అవునండి చాలా బాగుందండి అంది. ఏంటి నువ్వు చేసావా అన్నాను. చేశానండి, మీరు శ్వాసను గమనించమన్నారు కదా, ఆలోచనలన్నీ ఆగిపోయినండి, అలా నిశ్చలంగా అయిపోయినండి అందే. మరి నువ్వు కళ్ళెందుకు మూయలేదు అన్నా. మీరు ఏమనుకోరుగా అందే. ఏమనుకోలేదు చెప్పమంటే, అంటే నేను కళ్ళు మూసుకున్నాక మీరు బ్యాగులు ఎత్తుకుపోతేనో అందే. నేను కళ్ళు మూసుకున్నాక మీరు బ్యాగులు ఎత్తుకొని నెక్స్ట్ స్టేజ్లో దిగిపోతేనో అంతే. ఓరి నా మొహం అలా ఉందా, ఇక నేను లాభలేదు, కొత్త మేకప్ వేయాలా. సరేలేమ్మా, ఎవరు అనుమానాలు వాళ్ళే. ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎవడన్నా ఇచ్చినా తినరో తెలుసా మీకు. మేము తింటాం కదా, మన పక్కన పెడతాము అంటాడు, ఇలా అంటాడు భయం. అందుకని ఎప్పుడు ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి పెట్టకండి. ఒకవేళ మీ కర్మకాయలు ఆడి తిని పడుకున్నాడు అనుకో, మీ పడతారు.
పిల్లలు రాగానే చిట్టి నమ్మతుంది అట్లా ఇవ్వకండి. దయా దాక్షిణ్యం ట్రైన్లో చూపించకండి. వాళ్ళు ఏమైనా అడిగితే ఇవ్వండి, అది వేరే విషయం. సో ఎటు వచ్చాం? సమాధి. శివుడు సమాధి ఎలాంటిది? మన సమాధి కాదు కదా, పూర్తిగా ఆయన మహాసమాధిలోకి వెళ్ళిపోయాడు. అంటే ధ్యానం చేస్తే అలా చేయాలి, శివుడిలా చేయాలి. అందుకే ఆయన్ని మహాతపస్వి అంటారు. సరే, అలా కూర్చున్నాడు. పార్వతీదేవి వచ్చింది, డాన్స్లు వేసింది, అది చేసింది, ఇది చేసింది, లాభం లేదు. ఆయన కళ్ళు తెరవట్ల. ఇక లాభం లేదని మన్మధుడిని పిలిచారు. మన్మధుడిని, మనిషిని ఎప్పుడు ధ్యానం చేసేటప్పుడు తపస్సు చేసేటప్పుడు అంటుకోకూడదు. అంటుకుంటే వాళ్ళ భస్మం అయిపోతారు, వైబ్రేషన్ ఉంటుంది అనమాట. మన్మధుడిని పిలిచారు. మన్మధుడు వచ్చాడు. నేను లేపేస్తాను, మీకెందుకు, ఆయనలో మంచి చలనం వస్తుందని బాణాలు తీసి వేసాడు. కానీ శివుడు ఈ కళ్ళు తెరవలే, ఈ కన్ను తెరిచాడు. ఈ కన్ను తెరవగానే ఆయన భస్మం అయిపోయాడు. పాపం మన్మధుడికి ఇప్పుడు కూడా బాడీ లేదు. మనకి ఇంత ఆనందం ఇచ్చే మన్మధుడికి బాడీ లేదు. సరే, మొత్తం మీద మన్మధుడు అలా జరిగిపోయేటప్పటికి పార్వతీదేవికి ఒక వివేకం కలిగింది. వివేకం ఏంటి? వివేకం అంటే ఒక మహాతపస్విని కనెక్ట్ అవ్వాలంటే నువ్వు కూడా మహాతపస్సు చేయాలి అని చెప్తారు ఋషులు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అన్ని అవతల పారేస్తాయి, ప్రాపంచిక అన్ని పక్కన పారేస్తాయి. పాడేసి శివుడు ముందు ధ్యానంలో కూర్చుంటుంది 5,000 సంవత్సరాల పాటు. చెప్పలు పట్టండి, 5,000 సంవత్సరాలు. పార్వతీదేవి 5,000 సంవత్సరాలు అలా కూర్చుంటుంది. శివుడు ఇలా ఉన్నాడు, పార్వతీదేవి ఇలా ఉంది ప్రాపంచికంగా. ఎప్పుడైతే ఆమె సాధన చేస్తూ 5,000 సంవత్సరాలు తపస్సు చేసిందో అప్పుడు ఆమెలో ఉన్న అన్ని పూర్తయిపోయి, అన్ని చక్రాలు పూర్తయిపోయి శివుడిలో సంపూర్ణమైన చక్రంగా మారిపోయింది. ఈయన ఇక్కడ ఉన్నాడు, ఈమె ఇక్కడ ఉంది, మ్యాచ్ అవ్వదు. ఎప్పుడైతే ఇద్దరు ఇలా అయ్యారో అప్పుడు సంపూర్ణంగా కనెక్ట్ అయ్యి అప్పుడు వాళ్ళిద్దరు అర్ధనారీశ్వరులు అయ్యారు. అది అర్ధనారీశ్వరుడు అంటే సంపూర్ణమయ్యారు. అప్పుడు ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి అప్పుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. అదే శివ కళ్యాణం. ఓకే. సో మన జీవితంలో ఏదన్నా కోలుకోలేని దెబ్బ తగిలినప్పుడు, జీవితం తలకిందులైనప్పుడు మనకు కూడా కళ్యాణ గడియలు ఉన్నాయి. కళ్యాణం అంటే శుభం అన్నమాట. మంచి జరిగే రోజు ఒకటి ఉంది. ఎందుకు మిత్రులారా మీరు పోరాడాలి? కాలానికి వదిలేయండి కొన్ని రోజులు. దాన్ని అలా వదిలేయండి. ఎంత చేయగలరో అంత చేయండి. శివుడు ఎంత చేయాలో అంత చేశాడు లేదా? పార్వతీదేవి సతీదేవిని బతికించాలని ప్రయత్నం చేశాడా లేదా? చేశాడు. కానీ అది కుదరదు. కాలం దాన్ని శాసించింది. అప్పుడు ఏం చేశాడు? ఆయన కాలం మీదకి వెళ్ళిపోయాడు, మహాతపస్సులోకి వెళ్ళిపోయాడు. కనుక మనం కూడా మీ జీవితం సడన్గా తలకిందులైంది, అప్పుల పాలైంది, డబ్బులు ఎక్కడ పెడితే వాడు వెళ్ళిపోయాడు, మీరు జవాబుదారయ్యారు. ఏమి చేయొద్దు. ఒక రోజుకి ప్రతి 3 నిమిషాలకి ప్రతి 20 సెకండ్లకి 3 ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి 20 సెకండ్లకి 3. ఇది WHO రిపోర్టు. కొన్ని 20 నిమిషాలు అనుకోండి, ప్రతి 20 నిమిషాలకి 3 ఆత్మహత్య చేసుకున్నారు. వరల్డ్ వైడ్గా, భారతదేశంలో ఒకటే కాదు. అంటే ఒకసారి లెక్క వేయండి ఎంతమంది. లెక్కలు చూడండి, గూగుల్ని అడగోయా ఎంతమంది చనిపోతున్నారు ఆత్మహత్యలతో. ఇంక ఇది ఆత్మహత్యలు, ఇంకా హత్యలు ప్రతి 2 నిమిషాలకు ఒక మాట జరుగుతుంది వరల్డ్ వైడ్గా. వీటన్నిటికీ కారణం ఏంటి? తపస్సు లేకపోవటం. ఏదో చేసేద్దాం అనుకోవటం. ఏమీ చేయలేదు మీరు. కాలం కలిసి రానప్పుడు, జీవితం తలకిందలైనప్పుడు ఏమీ చేయలేదు. ప్రయత్నం చేయండి. ఏ ప్రయత్నం ఫలించట్లేదు, అన్ని పక్కన పెట్టి గమ్మున కూర్చోండి, తపస్సులోకి వెళ్ళిపోండి. అందుకే ఒక పాట ఉంది, కాలం నీ నేస్తం ముస్తఫా. కాలం నేస్తం. చెప్పలు కొడుకుందాం కాలానికి. శివుడు అంతటోడే కాలానికి వదిలేడు. నువ్వేంటి మధ్యలో ఏదో చింపేద్దాం, పీకేద్దాం, చేసేద్దాం, పరిగెట్టకండి. వెయిట్, దానికి ఒక టైం వస్తుంది. ఆ కాలం మళ్ళా సరికాని కాలం సరైన కాలంగా తిరిగి వచ్చే సమయం దాకా నువ్వు నోరు మూసుకో, కళ్ళు మూసుకో, అన్నీ మూసేయి, నీ లోపలికి నువ్వు వెళ్ళిపో. దాని గురించే మాట్లాడతారు, దాని గురించే డిస్కస్ చేస్తారు, దాని గురించే పంచాయతీలు పెట్టుకుంటారు, దాని గురించే ఆలోచిస్తారు, దాని గురించే రోజంతా పీక్కుంటారు. ఎంత పిచ్చి పనులు చేస్తారు తెలుసా మీరు? అస్సలు చేయకండి. మన జీవితంలో ఇప్పుడు సరికానిది జరిగింది, సడన్గా నువ్వేమన్నా చేయగలవా? చెయ్యి. నువ్వేం చేసినా అది అవ్వటం లేదు, నోరు మూసుకో.
నీ అనంతంలోకి వెళ్ళిపో, నీ లోపలికి నువ్వు వెళ్ళిపో, దాన్ని కాలానికి వదిలి అసలు దాని గురించి ఆలోచించొద్దు, మాట్లాడద్దు, వినవద్దు. ఎంత ఎంత రివర్స్ చేసామంటే మనం ఈరోజు మనశ్శాంతి పోవడానికి ఇదే కారణం. మీ జీవితంలో ఏదైతే సాధ్యం కావట్లేదో, ఏదైతే సాకారం కావట్లేదు, మరి దాని గురించే మాట్లాడతారు 24 గంటలు. దాని గురించి చర్చిస్తారు, దాని గురించి ఆలోచిస్తారు, దాని గురించి పీక్కుంటా ఉంటారు. ఇది చాలదన్నట్టు వాట్సాప్ కాల్స్, యూట్యూబ్లో మాట్లాడుకుంటారు, అన్నీ అయ్యే చేస్తారు. ఎందుకు చేయాలి? స్టాప్, ఇంకో పనిలోకి వెళ్ళిపోండి. ఒక సర్కిల్లో 360 డిగ్రీస్ ఉంటాయి. ఒకటి పోయింది అనుకోండి, ఇంకెన్ని ఉంటాయి? 359 ఉంటాయి. మీరు ఆ 359 చూడరు, ఆ పోయిన దాని మీదే మాట్లాడుతున్నారు, పోయిన దాన్నే చూస్తున్నారు. అందుకని మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు సరికాని జీవితాన్ని సెట్ అండ్ సైలెన్స్, మహాసమాధి. ఈరోజు నుంచి మీరు ఈ పని చేయండి దయచేసి. మీ జీవితంలో ఎప్పుడు తలకిందులైనా, హత్య చేయాలనిపించినా, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనిపించినా, సైలెన్స్, మెడిటేషన్. ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు చేయండి. అహల్య అదే చేసింది. కట్టుకున్న భర్త నిందేసి వెళ్ళిపోయాడు, చుట్టుపక్కల జనం రాళ్ళు వేశారు. సరికాని జీవనం, ఏదో కారణం ఉంటుంది, గత జన్మ కారణాలు అలా తిరిగి వస్తాయి. సైలెన్స్, తపస్సులోకి వెళ్ళిపోయింది. అప్పుడు రాముడు వచ్చాడు, మొత్తం మారిపోయింది. ఏ యుద్ధం చేయలేదు ఆమె. వెంగమాంబ జీవితం అలాగే అయిపోయింది. ఆమెను జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చారు, గుండు కొట్టారు, అయినా సరే తప్పించుకొని పారిపోయింది. తపస్సు. తిరుమల వెంకటేశ్వర స్వామి వచ్చాడు ఆమె దగ్గరికి, వెంగమాంబ దగ్గరికి ఎత్తుక్కుంటా. తిరుమల వెంకటేశ్వరం పంపించాడు, పలానా ఊర్లో నా భక్తురాలు ఉంది, ఆమె తీసుకురండి అని ప్రధాన పూజారి పంపించాడు. ఆ రోజుల్లో ఆయన వెళ్ళి ఆమె పట్టుకొచ్చి తిరుమల ఆమెకు మంచి వసతి సౌకర్యం ఇచ్చి మహా సాధనలో పెట్టారు. ఎన్ని అనుకున్నారు, ఎన్ని ఉన్నాయి ఎలాంటి కథలు. జీవితం తలకిందులైనప్పుడు చేయాల్సింది ఒక్కటే ప్రయత్నము, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, చేయాల్సింది ఒక్కటే మహాతపస్వి. నీ లోపల మనం వెళ్ళిపో. ఈలోపు ఛార్జ్ అవుతావు, కాలం మారుతుంది, అన్నీ సెట్ అవుతాయి. మళ్ళా దగదగలాడే సూర్యుడు బయటకు వస్తాడు. ఈలోపు నువ్వు చచ్చావనుకో ఆత్మ అవుతావు, కాలం మారుతుంది, మళ్ళీ నీకు ఛాన్స్ వస్తుంది. అయ్యో నేను చచ్చానే అని అడవాల. లేదు చచ్చిపోతానని సంకల్పం పెడతారు. తెలుసా, ఇప్పుడు చాలా మంది జీవితం బాగుంటుంది, సడన్గా చచ్చిపోతారు. ఎందుకు తెలుసా? వాళ్ళు అంతమంది దరిద్రమైన జీవితాన్ని అనుకున్నారు, చస్తే బాగుండి ఏదో జీవితం అనుకుంటారు. ప్రకృతి ఎంత విచిత్రమైందంటే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు చస్తే బాగుండు అనుకున్నావు కదా, అలాగే అని చెప్పేసి దాన్ని రెడీ చేస్తుంది, నువ్వు చావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈలోపు నీ జీవితం బాగుంటుంది, నీ మొగుడు మారిపోతాడు, నువ్వు టప్పంటావు. అంతులేని కథ గుర్తుందా? చూసారా? పాత సినిమా జయప్రద, అంతులేని కథ. అందులో జయప్రద నానా కష్టాలు పడుతుంది. వాళ్ళ అన్న మారిపోతాడు, రజనీకాంత్ మంచివాడు అయిపోతాడు, యాక్సిడెంట్ చనిపోతాడు. అది జీవితం అలా ఉంటుంది. అందుకని ఏ థాట్స్ వద్దు, ఏ డెసిషన్స్ వద్దు, మౌనం ధ్యానం. ఇది తప్ప ఇంకోటి చేయకండి. దాని పేరే మహాతపస్వి. చెప్పలు కొడదా మహాతపస్వికి. ద బెస్ట్ మార్గం. సతీదేవి మరణించిన వియోగం నుంచి తిరిగి మళ్ళా పార్వతీదేవి కలిసిందాక ఈశ్వరుడు ఏం చేశాడు? ప్రయత్నం చేశాడు, సాకారం అవ్వలేదు, సమాధిలోకి వెళ్ళిపోయాడు. మరి మనకి ఏంటి ప్రాబ్లం? నాకు అర్థం కాదు. మహాదేవుడే అంత అద్భుతమైన మార్గం చూపిస్తే మనం ఎందుకు పరుగులు? మీకెందుకు కోర్టులు? మీకెందుకు పంచాయతీలు? మీకెందుకు ఆత్మహత్యలు? మనకెందుకు హత్యలు? స్టాప్ నాన్ సెన్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్.